రేవంత్ రెడ్డి వచ్చినాక అంత ఆగం. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ కథ ఎట్లుందంటే ఇంట్లో ఈగల మోత, బయటకు పోతే పల్లకీల మోత. ఈ పంపకాల్లో తేడా వచ్చి మంత్రులు ముఖ్యమంత్రులు రోజు దనుకుంటురు. టీవీ పెడితే కొండ సురేఖ బిడ్డ ఎట్లా తిట్టింది చూసిరా? మొన్న జూపల్లి కృష్ణారావు ఎట్లా మాట్లాడింది చూసిరా? అరే వాళ్ళ పంచుకోవడంలో పంచాయతీలే దిగుతలేవు. మొన్న ముఖ్యమంత్రి క్యాబినెట్ మీటింగ్లో మొత్తం వాళ్ళ బట్టలన్నీ ఇప్పి ఒకరు ఒక తిట్టుకోలేదని ఇవాళ కూడా ఒక పేపర్ పెద్దగా రాసింది. అంటే ఏం పేపరే? వాళ్ళు ఎట్ట దనుకున్నారు అంత రాసిందా? ఏ రకంగా దనుకున్నారు, ఎట్లా దనుకున్నారు, వాటాల పంచాయతీలు. వాళ్ళు ప్రజల గురించి చూస్తలేరు, వాళ్ళు దనుకోవడానికే సరిపోతలేదు. సో అందువల్ల ఇలా ప్రజలకు కూడా అర్థమైంది. అందుకే మళ్ళా కేసీఆర్ వస్తేనే ప్రజలకు మేలవుతుంది. ఇప్పుడు సీనన్న చెప్పిండు, కేసీఆర్ ఉండగా హైదరాబాద్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిండు. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక 1,00,000 ఇండ్లు కూలగొట్టిండు. అంతకు మించి కట్టింది అయితే ఒక్కటి లేదు. ఉన్నదా? ఒక్కటన్నా ఉన్నదా? మరి రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళ ఒక్క ఇటుక పెట్టిండు ఆయన? ఒక్క భవనం కట్టిండా? నేను మొన్న ఆయనకు పేరు పెట్టినా, కటింగ్ మాస్టర్. సీఎం అంటే ఈయన చీఫ్ మినిస్టర్ కాదు, కటింగ్ మాస్టర్ అని పేరు పెట్టినా. ఎందుకు ఈ మాట మీకు గుర్తు చేస్తున్నా అంటే, ఈయన ఎక్కడ ఒక కొత్త బిల్డింగ్ కట్టింది లేదు, ఓ కొత్త స్కీమ్ పెట్టింది లేదు. ఉన్న కేసీఆర్ టైంలో కట్టిన బిల్డింగ్లకు పోయి రిబ్బన్ కత్తిరించుడు, కేసీఆర్ గారు పెట్టిన మంచి పథకాలకు కత్తెర పెట్టుడు. ఇప్పుడు మీ కోడలో మీ బిడ్డనో కొండాపూర్ దవాఖానలో కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి అన్నం పెట్టి ఆటో కిరాయి లేకుండా తల్లిని బిడ్డను ఇంటికాడ దించిందా లేదా ఆ రోజు? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళ కేసీఆర్ కిట్ ఉన్నదా? వస్తుందా?